రేపు కేబినెట్ భేటీ జరగబోతోంది. అక్కడ వరద బాధితులకు సహాయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత కానీ అసలు విషయం తెలియదు. వాస్తవంగా 17వ తారీఖున ప్రకటిస్తాము, ఇవాళ నుంచి పంపిణీ జరుగుతుంది అన్నటువంటిది. ఇవాళ ఏమైంది అని అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు రేపు కేబినెట్ కాబట్టి అక్కడ అన్నటువంటి చర్చ నడిచింది. కానీ ఇప్పుడే తాజాగా సంచలనాత్మకమైనటువంటి ప్రకటన. విజయవాడ వరద బాధితులకి గతంలో ఏ ప్రభుత్వము చెయ్యనటువంటి ఒక అద్భుతమైన పని చేసింది చంద్రబాబు సర్కారు. పరిహారం గ్రౌండ్ ఫ్లోర్ సర్వం కోల్పోయినటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ బాధితులకి 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అట్లాగే చిరు వ్యాపారులకి 25,000 రూపాయల సహాయం ప్రకటించారు. చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు త్వరలో పరిహారం ప్రకటిస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఇది నిజంగా వరద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంత ముంచడం. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి బుడమేరు వరదలకి మోకాళ్ళ లోతు నడుం లోతు నీళ్లు చూశారు, కానీ ఇట్లాగా ఒక ఫ్లోర్ దాదాపు 7-8 అడుగుల నీళ్లుతో ఒక ఫ్లోర్ మునిగిపోయినటువంటి సంఘటన చూడాల. ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వెళ్ళినటువంటి సంఘటన చూడలేదు. ఫస్ట్ టైం ఆ పరిస్థితి ఫేస్ చేసినటువంటి ప్రజలకి అదే స్థాయిలో పరిహారం ప్రకటించడం అన్నటువంటిది. మామూలుగా అయితే కనుక 5,000 10,000 రూపాయలు ప్రకటించేసి ఊరుకుంటారేమో అన్నటువంటిది అందరూ భావించింది. కానీ చాలా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి.